అదిగోండి అదే అనమాట. సో ఆ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు ఆ గ్రిల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు ఆ గ్రిల్స్ ఏవి కూడా అవి లేవు. ఆ పైన ఉన్న ఫ్లోరే అనమాట అది. దానికి టూలెట్ బోర్డు ఉంది. అప్పుడు పైకి వెళ్ళి అంత ఇల్లంతా చూస్తూ ఉంటే భలే ఉందిరా ఈ చిన్న ఇల్లు, చిన్న హాల్. ఇక్కడ మనం చర్చ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 15-20 మంది పడతారు. ఇక్కడ చిన్న బెడ్ మనం వేసుకోవచ్చు, ఇస్తే చాలా బాగున్నాయి. కానీ ఆమె ముస్లిం అంట, ఎవరంట అనుకుంటూ అక్కడున్న ఒక ర్యాక్లా ఓపెన్ చేస్తే అందులో గొప్ప దైవజండైన రెయిన్హార్డ్ బొంకే బుక్స్ అక్కడ ఉన్నాయి. ఆశ్చర్యం వేసింది. ఈమె ముస్లిం అనింది, రెయిన్హార్డ్ బొంకే బుక్స్ ఇక్కడ ఉన్నాయేంటి అని అంటే వెనక నుంచి వచ్చి, వందనాలండి పాస్టర్ గారు అనిసాను. అమ్మ మీరు ముస్లిం అన్నారు కదా అంటే, నేను ముస్లింనే, కానీ 23 సంవత్సరాల క్రితం నేను యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాను. అలాంటిది మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటానంటే ఎందుకు వద్దంటానయ్యా అని చెప్పి చర్చ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను. దేవుడు పని స్టార్ట్ చేశాడనమాట. అప్పటి వరకు లేనిది అప్పుడు దేవుడు పని స్టార్ట్ చేశాడు. ఆ విధంగా ఒక రోడ్డు కార్నర్లో ఎదురుగా పెద్ద మురుక్కలో ఉంటుంది. సో దాని ఎదురుగా ఉన్న ఆ ఇంటిలో ఆ సెకండ్ ఫ్లోర్లో మనము మిరాకిల్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఎంతమందితో అంటే శ్రేష్ఠ మంత్స్ బేబీ తనతో కలిపి 17 మందితో మిరాకిల్ సెంటర్ అక్కడ స్టార్ట్ చేసాం. ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. అదిగోండి అదే మన ఫస్ట్ చర్చ్, జూలై 26, 2003. అదిగోండి అదే మన మిరాకిల్ సెంటర్ సభ్యులందరూ చూసారా అక్కడ ఎలా ఉన్నారో? మన వాళ్ళకొని చూసారా ఎలా ఉందో? ఒక్కసారి చూడండి ఎలా ఉందో. సో అదనమాట 17 మందితో ప్రారంభించాం. ఆ ఇంటి లోపలది ఆ చిన్న హాల్ అందులో అనమాట. అదిగో అక్కడ నేను చెప్తుంది ఏంటో తెలుసా? అక్కడ ఇప్పుడు మనం 17 మంది ఇక్కడ ఉన్నాం, లెక్క పెట్టండి, 1 2 3 4 అని. నా బిడ్డ శ్రేష్ఠతో కలిపి 17 మంది. కానీ రాబో దినాల్లో మనల్ని వేలాది మందిగా